మొదలుపెట్టిన లాస్ట్ వీక్ అంటే మనకు లేట్ అయిపోయింది. 246. అప్పటికున్న ఎక్స్పీరియన్స్ తో అంటే అది మామూలుగా దీంట్లో ఈయన ఇచ్చిన దాన్ని ప్రకారం నేను ఇంప్రూవ్ చేసినటువంటి న్యూ మెథడ్లో అవసరం ఉంటే డైలీ డోసెస్ కొన్ని వారాలు కొన్ని నెలలు కూడా అలా ఇవ్వచ్చు అనేటువంటిది ఆయన ఇచ్చాడు ఈ డైల్యూషన్ మెథడ్లో. అయితే ఆయన న్యూ స్కేల్ అన్నాడు, చివరిలో జాగ్రత్తపడ్డాడు. మిల్లిస్మల్ స్కేల్ చివరిన చెప్పాడు కదా, దాంట్లో మిల్లిస్మల్ స్కేల్ పొటెన్సీలో ఇండికేటెడ్ రెమెడీ కొన్ని వారాల పాటు డైలీ డోసెస్. నార్మల్గా సెంటిస్మల్లో మాత్రం ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయిన వెంటనే ఆపాడు. ఎందుకంటే దాంట్లో కనుక డైలీ కంటిన్యూ చేసేటువంటిది ఒక ప్రూవింగ్స్ దాంట్లో మాత్రమే మనకి అడ్వైస్ చేశాడు. వైద్యమునందు వ్యాధి ఉపశమించుతున్న దశలోనే ఇతర ఔషధములను వాడుట గాని వాడిన మందును మరి ఒక మోతాదు వాడుట గాని చేయరాదు. వాడిన మందు దాని ప్రభావమును చూపుతూ నివారణమును పూర్తి చేయుటకు సహకరించును. తరుణ వ్యాధులలో ఇట్టి నియమము ఉండనక్కర్లేదు. అంటే క్రానిక్ డిసీజ్కి అక్యూట్ డిసీజ్కి మనం డిఫరెన్సియేషన్ అనేటువంటిది. దీర్ఘ వ్యాధుల్లో మాత్రము సవ్యముగా నిర్ణయించిన ఔషధము ఒకే మోతాదులో నివారణము పూర్తి చేయుట చాలా సందర్భములలో గమనింపబడినది.
ఒక్కొక్కప్పుడు ఆరోగ్యాభివృద్ధి చాలా నిదానముగను క్రమోన్మీలనముగను జరుగును. ఇట్టి సందర్భములలో అదే ఔషధము 40, 50, 60, 100 దినముల పాటు పనిచేసి కర్తవ్యం నిర్వర్తించు. ఒక డోసు వేసి అన్ని రోజులు వెయిట్ చేసి అలాగే ఇంప్రూవ్మెంట్ వస్తున్నంత కాలం దాని మీద వెయిట్ చేస్తే దాంతోనే క్యూర్ అనేటువంటిది సాధ్యం అవుతుంది. కాబట్టి ఆ ఇచ్చినటువంటి రెమెడీని తీసుకుని డైలీ డోసెస్ చెప్పినట్టుగా ఆ స్కేల్లో అలా కొట్టేస్తే ఏమవుతాయి, డ్రగ్ డిసీజెస్ వచ్చేస్తాయి. ఇట్లు జరుగుట అరుదుగా ఉండునని అంగీకరించము. వైద్యుని ప్రత్యేకతను బట్టి రోగి నియమశీలతను బట్టి ఈ కాలపరిమితి సగమునకో 4వ వంతునకో అంతకన్నను కూడా తగ్గవచ్చును. నా అనుభవమును బట్టి దిగువ నియమములను పాటించినచో ఈ ఫలితములను సుఖవంతముగా పొందవు. అంటే స్పీడీ క్యూర్ అనేటువంటిది ఇప్పుడు ఒక డోసు వేసి 60 రోజులు, 80 రోజులు, 100 రోజులు అలాగ వెయిట్ చేయక్కర్లేకుండా ఇంకా ఎర్లీగా ఇంప్రూవ్మెంట్ క్యూర్ రావడానికి కావాల్సినటువంటి మెథడ్ ఆయన ఇచ్చినటువంటి దాంట్లో లాస్ట్ ఇంప్రూవ్డ్ దాంట్లో ఇచ్చినటువంటిది చెప్తున్నారు. మిక్కిలి జాగరూకతతో పరిపూర్ణ సారూప్యము గల మందును నిర్ణయింపవలెను. చక్కగా సూక్ష్మీకరించి మందును నీటిలో కలిపి వాడవలెను. నిర్ణీతమైన కాల వ్యవధానమున మోతాదులను మరల వాడవలెను. ఒక మోతాదు కన్నా ఇంకొక మోతాదు సూక్ష్మీకరణమును క్రమముగా స్వల్పముగా పెంచవలెను. అది మామూలుగా ఎక్యూట్ వాటిలోను, ఇన్క్యూరబుల్ స్టేజ్లో ఉన్నటువంటి వాటిలోను, బెడ్ రిటన్ వాటిల్లోనూ ఇది వెంటనే చాలా వండర్ఫుల్ ఎఫెక్ట్స్ ఇస్తాయి. ఒక డోసు వేసాం, 30 వేసాం, నెక్స్ట్ రిపిటేషన్ అవసరం ఉంటే 30 వేయకుండా 31 వేయమన్నాడు. కొద్దిగా సూక్ష్మీకరణ వాళ్ళంటే ఇప్పుడు హనుమన్ గారు కానీ కెంట్ గారు కానీ వాళ్ళు సొంతంగా తయారు చేసేటువంటి మెథడ్స్లో వాళ్ళు చేసేవారు. కాబట్టి వాళ్ళకి ఏ పొటెన్సీ కావస్తే ఆ పొటెన్సీ వాళ్ళు ల్యాబొరేటరీలో తయారు చేసుకోగలిగేవారు. మనం ఏం చేస్తాం, దానికి మళ్ళీ మాస్టర్ గారును హనుమన్ గారు చెప్పారు, మాస్టర్ గారు దాన్ని చేసి చూపించారు. డిస్టిల్డ్ వాటర్ తీసుకుని దాంట్లో ఈ మనం 30 పొటెన్సీ వేయదలుచుకున్నాం. డిస్టిల్డ్ వాటర్లో యాడ్ చేసి దాని పొటెన్సీని ఒక డోసు వేయమన్నారు. నెక్స్ట్ వాళ్ళకి వేయాల్సి వచ్చినప్పుడు దీంట్లో ఇంకొక స్పూన్ డిస్టిల్డ్ వాటర్ యాడ్ చేసి ఒకసారి సక్కషన్స్ ఇచ్చి మిక్స్ చేసి దీంట్లో నుంచి డోస్ వేయమన్నారు. 31 పొటెన్సీ అవుతుంది. నెక్స్ట్ రిపీట్ చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ కొంచెం డిస్టిల్డ్ వాటర్ యాడ్ చేసి కొన్ని సక్కషన్స్ ఇచ్చి 32 పొటెన్సీ. ఇప్పుడు వాడు బెడ్ రిటన్గా ఉన్నాడు లేదా బాగా కోమాలో ఉన్నాడు, అటువంటి వాటిల్లో ఇప్పుడు ఒక్కోసారి కొన్ని కోమా కేసుల్లో ఇవ్వాల్సి వచ్చింది. బ్యాసిలిన్ 50 ml ఇచ్చాం, బ్యాసిలిన్ 10 ml ఇచ్చాం. ఇచ్చిన తర్వాత బ్యాసిలిన్ 10 ml ఇస్తే క్రానిక్ కేసులో ఏం చేస్తాం, వెయిట్ చేస్తాం. 15 days 20 days ఒక్కోసారి 1 month 2 months కూడా పనిచేస్తుంది ఒకే డోస్, సింగిల్ డోస్. కానీ ఇక్కడ కోమాలో ఉన్నటువంటి స్టేజ్లో వాడికి ఒక డోసు వేసి అన్నాళ్ళు వాడికి అన్ని ఒకసారి ఇమీడియట్గా న్యూట్రలైజ్ అయిపోవచ్చు. అంచేత వాడికి ఒక డోసు వేసిన తర్వాత ఒక కేసులో అయితే అసలు అప్పుడు 3 months నుంచి హాస్పిటల్లో ఉన్నాడు. హెడ్ ఇంజరీ అయ్యి బాగా కోమాలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు 3 months నుంచి ట్రీట్ చేస్తున్నారు ఇవిడ ఒక హాస్పిటల్లో. వాళ్ళు చెప్పేశారు ఇంకా అప్పటికి 3 months మ్యాక్సిమం ట్రై చేసాం, ఇంకా మీకు డబ్బులు దండగా తీసుకెళ్ళిపోండి అని చెప్తారు. తీసుకెళ్ళిపోమంటే సరే వాళ్ళు మేష్ గారి గురించి వాళ్ళు విన్నారు. ఎందుకంటే వాళ్ళ చుట్టాలు చిన్నప్పుడు మేష్ గారి దగ్గరికి వచ్చి మందులు వాడేవారు. అంచేత వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని కనుక్కొని మా దగ్గరికి వచ్చారు. అన్నయ్య గారు ఉన్నారు అప్పుడు ఊళ్ళో, నేను టూర్లో ఉన్నాను. మా వచ్చి కనుక్కుంటే వీళ్ళిద్దరిలో ఇలా చేస్తారని చెప్పి సరే అన్నయ్య గారు వెళ్ళి చూశారు. ఆ హాస్పిటల్కి వెళ్ళి చూసిన తర్వాత ఇలా ఉంది కదా, మరి వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళిపోమంటారా అని అడిగారు. సరే అన్నయ్య గారు చెప్పారు, నేను మందిస్తాను చూడండి, చూసి ఎలాగో ఇన్నాళ్ళు ఉన్నారు కదా ఇంకో వారం రోజులు ఇక్కడే ఉంటుంది, ఈ కేర్ అంతా మీరు ఇక్కడ ఉంటుంది కానీ ఇంటి దగ్గర మీరు చేయలేరు, అవసరం ఉంటే ఆక్సిజన్ ఇవన్నీ కూడా పెట్టడానికి. ఆయనకి ఒక 36 hours తెలివి రావచ్చు ఇప్పుడు ఇచ్చిన మందుతో అన్నారు. బ్యాసిలిన్ 10 ml డోస్ వేశారు, బ్యాసిలిన్ 50 ml ఒక డోస్ వేశారు. అంటే కరెక్ట్గా 36 hours అయ్యేసరికి ఆయన కాన్షియస్నెస్లో వచ్చేసరికి ఆయన న్యూరో సర్జన్, ఆయన చాలా ఆశ్చర్యపోయారు. 36 ఇప్పుడు ఈ 3 months నుంచి ఏం చేసినా ఇది లేదు, 36 hours కాన్షియస్నెస్లోకి వచ్చిన తర్వాత
ఏదో వచ్చింది మళ్ళీ ఉండకపోతే కాన్షియస్నెస్ అన్నాడు ఆయన. ఇంకా చూద్దాం, వచ్చాడు కదా ఒకసారి, వచ్చిన తర్వాత ఒక 48 hours దాని మీద ఆ తర్వాత కాన్షియస్నెస్లోకి వచ్చారు కూడా, ఇంకేం లేదు. ఆ 48 hours తర్వాత నేను పేరు ఏమిటి అంటే కరెక్ట్గా చెప్పాడు, ఏం చేస్తుంటారంటే కరెక్ట్గా చెప్పాడు. మెమరీ కూడా నార్మల్గా వచ్చింది కాన్షియస్నెస్తో పాటు. ఆయన చెప్పాడు న్యూరో సర్జన్, కాన్షియస్నెస్ వచ్చిన ఆయనకి మెమరీ ఏమి ఉండదు, చాలా కష్టం, దీని నుంచి రికవర్ అవడం అన్నారు ఆయన. సరే 4 days మళ్ళీ కొంచెం 4 days అయ్యాక కొంచెం కొద్దిగా మగతలోకి వెళ్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కానీ అప్పుడు మళ్ళీ ఇంకో డోస్ వేసాను 50 ఎంబెస్సిన 50 వేస్తే ఇంక అక్కడి నుంచి బాగా ఫాస్ట్గా రికవరీ వచ్చింది. 1 week అయిన తర్వాత, ఈ 1 week రోజు డాక్టర్ గారు వచ్చి చూసి వెళ్తున్నారు, ఆ న్యూరో సర్జన్ ఆయనతో మాట్లాడుతున్నాడు, కండిషన్ చెబుతున్నాడు, ఈయన అన్నీ చెబుతూనే ఉన్నాడు. 1 week అయ్యాక ఈయన మెమరీ ఎలా ఉందో చూద్దాం, ఏమైనా విషయాలు ఉంటే కనుక్కోండి అన్నాడు ఆయన. సరే ఈయన కాంట్రాక్టర్, యాక్సిడెంట్ అయ్యే టైంకి అప్పటికి ఆయనకు వచ్చేటువంటి రావాల్సిన అమౌంట్స్ చెక్స్ వచ్చాయి, హ్యూజ్ అమౌంట్స్. ఈయన పడిపోయిన తర్వాత ఈయన మిస్సెస్ను ఆవిడ బ్రదర్ చూస్తున్నారు. కానీ ఈ చెక్స్ ఏమయ్యాయో తెలియదు, దేంట్లో డిపాజిట్ చేసాడో తెలియదు, ఏ అకౌంట్లో డిపాజిట్ చేసాడో తెలియదు. 7-8 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, కొన్ని వీళ్ళకి తెలుసు, కొన్ని తెలియదు. అప్పుడు ఆయన అడిగారు, మీకు మనకు బలాన్ని చెక్స్ వచ్చాయి కదా ఈ వర్క్స్లో, ఇంత అమౌంట్స్ కంటే వచ్చాయన్నారు. ఎప్పుడు వచ్చాయన్నారు, రావడం వచ్చాయన్నారు. దేంట్లో డిపాజిట్ చేశారంటే బలాన్ని బ్యాంక్లో డిపాజిట్ చేశారు. అకౌంట్ నెంబర్ అంతా అడిగారు, చెప్పారు. వీళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆ అకౌంట్ నెంబర్లో డిపాజిట్ చేసింది, ఇది యాక్సిడెంట్ అవడానికి ముందు రోజు డిపాజిట్ చేస్తారు. అప్పుడు ఆ న్యూరో సర్జన్ గారికి చెప్పారు, ఇగోనండి ఆయన చెప్పారు, చాలా షార్ప్గా ఉంది మెమరీ. అప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపోయారు. అంటే అక్కడ బ్యాసినం 50 మళ్ళీ 4 daysకి ఇంకో డోస్ వేసాం. రిపీట్ చేయడంతో మళ్ళీ కోమాలో గడిపేవాడు. ఒక 10 days అయ్యాక డిశ్చార్జ్ చేయించాం. ఆ తర్వాత బాగానే ఉన్నాడు. మళ్ళీ వర్క్ కాంట్రాక్ట్స్లో పూర్తి, అంటే ఒరిజినల్గా ఆయన చాలా సైకోటిక్ పర్సన్. దాని మీద తర్వాత కొన్నాళ్ళు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి. కాబట్టి ఆ కండిషన్లో ఒక డోసు వేసి దాని మీద అలాగా ఎక్యూట్ కండిషన్లో కానీ, ఈ కోమా స్టేజ్లో కానీ కోమా స్టేజ్లో కూడా మనం డిమార్కేట్ చేసుకోవాలి వేసిన మెడిసిన్ని బట్టి. అదే వేసింది హెలిబోరస్ అయితే వెయిట్ చేయాలి. క్లియర్గా చెప్పాడు కదా ఆయన కెంట్. వేసిన తర్వాత మేష్ గారు చెప్పారు, ఒక హెలిబోరస్ అంటూ నువ్వు వేయడం అనేటువంటిది వేసేప్పుడు జాగ్రత్త పడు. హెలిబోరస్ వేసిన తర్వాత 48 hours వరకు అసలు నువ్వు ఇంకా ఏమీ ముట్టుకోక, అసలు కేసు టిష్యూ సాల్ట్స్ కూడా వేయకన్నాడు. ఎందుకంటే దాని యాక్షన్ స్టార్ట్ అవ్వడం 48 hours తర్వాత స్టార్ట్ అవ్వడం. దాంట్లో కూడా ఈ యాక్షన్ చూసుకోవాలి. 48 hours వరకు ఏం వేయక్కర్లేదు. ఈ లోపు దానికి ఇండికేషన్స్ కూడా ఇచ్చాడు కదా, మెడిసిన్ పనిచేసింది అన్నదానికి. నువ్వు ఇండికేషన్స్ మోషన్స్ అవ్వడం కానీ, విపరీతం స్వెట్టింగ్ రావడం కానీ అవి వస్తే నువ్వు వేసిన హెలిబోరస్ పనిచేసింది అని అర్థం, ఇమీడియట్గా వర్క్ చేసిందని. హెలిబోరస్లోను జింకమ్మెట్లోను చెబుతూ కెంట్ అంటాడు, ఏమైనా సరే మదర్ నిన్ను టెంప్ట్ చేస్తుంది మందు మార్చడానికి. జింకమ్మెట్లో చెబుతాడు, డెఫినెట్గా నిన్ను టెంప్ట్ చేస్తుంది మదరు. అప్పటిదాకా వాడికి పెరలైజ్ అయిపోయి బాడీలో ఎక్కడా కూడా వాడికి ఎక్కడ కాళ్ళు చేతులు అందనటువంటి వాడు, అసలు తిమ్మెర్లు వచ్చేసేందుకు పనిచేయని వాడికి నువ్వు జింకమ్మెట్ వేసిన తర్వాత వాళ్ళే విపరీతమైనటువంటి ఫిడ్జిటీ వస్తుంది, కాళ్ళు చేతులు కదిలిస్తాడు, అరుస్తాడు, గట్టిగా అరుపులు అవి అరుస్తాడు. మదర్ వచ్చి ఇంత ముందంతా బాగానే ఉన్నాడండి సైలెంట్గా, మీరు మందేసాకి ఇలా అయిపోతున్నాడు ఏమిటని నేను టెంప్ట్ చేస్తుంది. కాబట్టి మందేసిన తర్వాత 1 వారం రోజుల వరకు ఇంకా వాళ్ళకి కనిపించకుండా వేరే ఊరు వెళ్ళిపోవన్నాడు. ఏవో రకరకాల మందులు కొన్ని వాళ్ళకి ఇచ్చేసి ఇలా ఉంటే ఇదేయండి, ఇదే అంటే ఇదేయండి అని చెప్పేసి వాళ్ళకి మామూలు శాఖలాకే పేర్లు రాసి వేరే ఈ సిచ్యువేషన్ ఇదేయండి, ఈ సిమ్టమ్స్ వస్తే ఇవ్వేయండి, ఈ సిమ్టమ్స్ వస్తే ఇవ్వేయండి, ఒక 10 రకాలు వాళ్ళకి ఇచ్చేయమన్నాడు. ఇచ్చేసి ఒక 1 week వాళ్ళకి అసలు అవైలబుల్గా లేకుండా అడుకోమన్నాడు. అయితే డెఫినెట్గా యూ విల్ బి టెంప్టెడ్ అన్నాడు. టెంప్ట్ అయి నువ్వు ఇంకో రెమెడీ ఏదైనా వేసావంటే ఈ వచ్చినటువంటిది కాస్త పోతుంది, ఇక మరి రికవరీ రాదన్నాడు.
చక్కగా సూక్ష్మీకరించి మందును నీటితో కలిపి వాడవలెను. నిర్ణీతమైన కాల వ్యవధానమున మోతాదులను మరల వాడవలెను. ఈ మెథడ్లోనే కదా మరి కెంట్ గారు టర్న్ అయ్యారు. ఆవిడకి ఇన్సామ్నియా కదా, క్రానిక్ ఇన్సామ్నియా, ఎక్కడ ఏమీ తగ్గలేదు. మరి ఆయన వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కదా, అమెరికాలో టాప్ మోస్ట్ అలోపతి డాక్టర్స్లో ఒక ఆయన కెంట్ గారు. మరి వాళ్ళు అన్నీ ట్రై చేసి ఇంకేం లాభం లేదన్నాక అప్పుడు ఆవిడ పోనీ హోమియో వాడదామంటే పోన్లే ఆవిడ సాటిస్ఫాక్షన్ కన్నట్టుగా హోమియో డాక్టర్ మన అదృష్టం బాగుండి పెద్ద మంచి హోమియో డాక్టర్ని పిలిచాడు. మరి అది అదే ముఖ్యం కదా. అయితే ఎవడో ఇన్సామ్నియాకి ఏం మందిస్తా హోమియోలో అన్న పద్ధతిలో ఇస్తే అసలు ఈ హోమియోపతిలోకి వచ్చేవాడు కదా కెంట్. అలాంటిది ఇన్సామ్నియా అంటే నేను చెబుతున్నా కదా, ఆవిడ దగ్గర కూర్చుని అన్ని గంటలు రాసుకుంటానంటే నేను నవ్వుకున్నట్ట కెంట్ గారు. ఇన్సామ్నియా అనే దానికి 4 hours కేస్ టేకింగ్ ఏంటని కేసు అంతా రాసుకుని ఆ మందు దాంట్లో కప్పులో నీళ్ళలో కలిపి ఒక 2 చెంచాలు వేసేట ఎవ్రీ 4 hours వేస్తూ ఉండు, కాస్త రాత్రి అంతా ఇవాళ కొంచెం చూసుకుంటూ ఉండన్నాడు. సర్లే అన్నట్ట. అందులో లైబ్రరీలో కూర్చొని చదువుకుంటున్నాడు. 4 hours తర్వాత వచ్చే గుర్తు రాలేదు. 6 hours తర్వాత చూస్తే వాడు నిద్రపోతాను. అది టర్నింగ్ పాయింట్ ఆయనకి. మందు కూడా ఏమీ పెద్ద క్వాంటిటేటివ్గా మందు వేయలేదు, నీళ్ళలో కలిపాడు, 2 చెంచాలు వేసాడు. ఆ వేసిన దాంతోనే ఇన్నాళ్ళ నుంచి లేని నిద్ర వాడు నిద్రపోతానంటే డెఫినెట్గా దీంట్లో ఏదో ఉందని అప్పుడు టర్న్ అయిపోయాడు. అవును, ఈ లాస్ట్ స్లీప్ అన్నారు. కానీ ఎంత గ్రేట్ అంటే అలోపతిలో ఎంత టాప్ మోస్ట్ వెళ్ళిపోయాడో 5 yearsలో హోమియోలో అమెరికాలో టాప్ మోస్ట్ డాక్టర్ అయిపోయాడు. అది చక్కగా సూక్ష్మీకరించి మందును నీటిలో కలిపి వాడవలను. నిర్ణీతమైన కాల వ్యవధానమున మోతాదులను మరల వాడవలను. ఒక మోతాదు కన్నా ఇంకొక మోతాదు సూక్ష్మీకరణమును క్రమముగా స్వల్పముగా పెంచవలను. ఒక మోతాదునకు ముందు మోతాదులలోనూ తర్వాత మోతాదులోనూ సూక్ష్మీకరణమున మార్పు ఉండవలను. ఇట్లు చేసినచో ఔషధ వ్యాధి నైసర్గిక వ్యాధిని గురిపెట్టి పోరాడుటలో అవాంఛనీయమైన ప్రతీకారము ఉండదు. డ్రగ్ డిసీజ్ రాదు. ఒకే సూక్ష్మీకరణమును ఒకే కక్షలో పలు మోతాదులు వాడటం వలన జరుగు ప్రతిక్రియలకు అవకాశం ఉండదు. ఇప్పుడు 30 వేసాం, కొన్నాళ్ళు పనిచేస్తుంది. సిమ్టమ్స్ రిపీట్ అయితే ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటి, మళ్ళీ రిపీట్ అయితే ఇంకో డోస్ వేయమన్నాడు. 30 మళ్ళీ వేసాం, వేస్తే కొన్నాళ్ళు పనిచేస్తుంది. మొట్టమొదటి 30 15 days పనిచేస్తుంది, రెండో డోసు 1 month పనిచేస్తుంది. ఇప్పుడు ఎలా చేస్తున్నా ఆయన మొట్టమొదటి చెప్పినటువంటి మెథడ్లో 1 month తర్వాత మళ్ళీ అవసరం వస్తే 3rd dose వేసాం. ఈసారి 1 week పనిచేస్తుంది, ఇంకా పని చేయలే అంటే ఇంకా 30 పనిచేయదండి. నెక్స్ట్ అవైలబుల్ 200 కాబట్టి అది వేసుకున్నాం. ఆ ఎక్యూట్ కండిషన్లో తర్వాత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో క్రానిక్ డిసీజెస్లో కూడా మిల్లిస్మల్ స్కేల్లో ఇది ఉపయోగిస్తుంది. అయితే మిల్లిస్మల్ స్కేల్ అంత ఫ్రీక్వెంట్గా మనం ఎందుకు వాడటం లేదు అని కూడా ఒకటి రావచ్చు. చూసాను, చాలా ట్రై చేశాను. మిల్లిస్మల్ స్కేల్ పొటెన్సీస్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాడే చాలా తక్కువ ఉన్నారు. మరి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఏమో తెలియదు, కానీ తెప్పించాం, చాలా మెడిసిన్స్ తెప్పించి ఇచ్చినటువంటి పద్ధతిలో వాడాం. మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ సెంటిస్మల్లో వచ్చినట్టుగా మిల్లిస్మల్లో రాలేదు. అది 2 కారణాలు. ఒకటేమో వాళ్ళు మిల్లిస్మల్ స్కేల్ పొటెన్సీస్ మ్యానుఫ్యాక్చరింగ్లోనే డిఫెక్ట్ ఉండడం ఒకటి. రెండోది మిల్లిస్మల్ స్కేల్ పొటెన్సీస్ ఎలాగ వాడాలి, ఏ డిసీజ్లో ఎన్ని డోసులు వాడాలి అనేటువంటి గైడెన్స్ ఎక్కడా లేదు. మిల్లిస్మల్ స్కేల్ గురించి 6th editionలో హ్యానిమన్ గారు ఎంతవరకు గైడెన్స్ ఇచ్చారో అంతే తప్ప తర్వాత మళ్ళీ గైడెన్స్ అనేది కరెక్ట్గా ఎవ్వరూ ఇవ్వలేదు. ఆయన అక్కడ టచ్ చేయలేదు. ఈ లెసర్ రేటింగ్స్లో ఎక్కడ చూడాలి. లెసర్ రేటింగ్స్లో నేను చాలాసార్లు చదివా, కానీ ఆయన 10M 50M 45M DM CMM ఇవే వాడాడు, కానీ సెంటిస్మల్లో ఎక్కడా అసలు ఇది చెప్పలేదు.
Nearer. ఒక మందు పొటెన్సీని మార్చకుండా తిరిగి వాడుట సౌకర్య పద్ధతి కాదు. తక్కువ కాల పరిమితిలో అదే పొటెన్సీని మరల వాడినతో బొత్తిగా ప్రయోజనం ఉండదు. వీటిలో మార్చకుండా మోతాదులను వాడుటకు ప్రాణశక్తి సహింపక ఘర్షణ పుట్టును. వాడుటనునా ప్రాణశక్తి సహింపక ఘర్షణ బుట్టును. నివారణ చేయవలసిన వేదనలు పోగా మిగిలినవి ఆ ఔషధమునకు సంబంధించినవి వ్యక్తమగు అవకాశము ఉన్నది. అదే పొటెన్సీలో వాడిన మొదటి మోతాదు ప్రాణశక్తిలో తేవలసిన మార్పు తెచ్చును. ఇక రెండవ మోతాదు అదే స్థితిలో ఉన్న ప్రాణశక్తిని స్పృశించుటలేదు. మొదటి మోతాదుతో మార్పు చెందిన ప్రాణశక్తిని స్పృశించును. ఒక్కొక్కప్పుడు ఇట్లు వాడుట వలన రోగి మరల రోగమునకు గురి అవుతున్నాడు. ఒక్కొక్కప్పుడు మొదట ఉన్న స్థితి కన్నా ఎక్కువ రుగ్మత పొందుతున్నాడు. కారణమేమనగా మొదటి మోతాదు చే తొలగింపబడిన వేదనలు పోగా మిగిలినవే ఆ రెండవ మోతాదు కాలమునకు తల ఎత్తి ఉండును. కనుక సారూప్యము సిద్ధించదు. ఎందుకు ఆ రకంగా మళ్ళీ డిస్టర్బ్ అవుతుందంటే, ఆ మొట్టమొదట సిమిలర్గా ఉన్నటువంటి రెమెడీని మనం వేసిన తర్వాత అది ఎంతవరకు క్యూర్ చేస్తుందో, ఆ క్యూర్ చేయగా మిగిలిపోయినటువంటి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సిమిలర్గా ఉండకపోవచ్చు. చూసుకోవాలి అక్కడ. నివారణమునకు ఉన్ముఖముగా నడువక రోగి పరిస్థితి ఉద్రేకము కల్పింపవచ్చు. అట్లు చేయక రెండవ మోతాదు పొటెన్సీ పెంచినచో అదే మందుతో ప్రాణశక్తి క్లేశము లేకుండా పెరుగుటయు నైసర్గిక వ్యాధి బాధ తగ్గించుచుండుటయు జరుగుతుండట వలన నివారణకు దగ్గర పడుతుంది.
తగ్గుచుండుట. $248. For this purpose, we potential review the business solution. This pattern make it run successfully, from which we need to take one or increasingly several disposable doses. A long-lasting disease daily or every second day. A acute disease every 2 to 6 hours, and in very urgent cases every hour or after. Thus, in chronic disease, every correctly chosen homeopathic medicine, even though food action is of long duration, may be repeated daily for months with ever increasing success. If the solution is usual in 7 to 15 days, it is necessary to add to the next solution of the same medicine is still indicated 1 or, though rarely, several elements of a higher potency with which we continue so long as the patient experiences continued improvement without encountering one or another complaint that he never had before in his life. Once this happens, if the balance of the disease appears in a group of altered symptoms, then another, one more homeopathically related medicine must be chosen in place of the last and administered in the same repeated doses, mindful, however, of modifying the solution of every dose with a thorough rigorous practice, thus changing its degree of potency and increasing it somewhat. On the other hand, should there appear during almost daily repetition of the well-indicated homeopathic remedy towards the end of the treatment of a chronic disease, so-called homeopathic aggravation, by which the balance of the positive system seems to again increase somewhat, the medicinal disease, similar to the original, now alone persistently manifests itself. The doses in that case must then be reduced still further and repeated in longer intervals and possibly stopped for several days in order to see if the conversion is no further medicinal aid. The apparent symptoms, seen symptoms caused by the excess of the homeopathic medicine will soon disappear and leave undisturbed health in its wake. If only a small vial, say a dram of dilute alcohol is used in the treatment in which is contained and dissolved to succession, one globule of the medicine refused to be used by all factors every 2, 3 or 4 days is almost also must be thoroughly successful 8 to 10 times before each all factor. Made in 40, 30, 20, 15 or 8 tablespoons of water with the addition of some alcohol or a piece of charcoal in order to preserve it. If charcoal is used, it is suspended by means of a thread in the vial and is taken out when the vial is tempted. The solution of the medicinal globule, and it is rarely necessary to use more than one globule of a thoroughly potential medicine in a large quantity of water can be obviated by making a solution in only 7 to 8 tablespoons of water, and after thorough succession of the vial, take from it 1 tablespoonful and put it in a glass of water containing about 7 to 8 spoonfuls. This is stirred thoroughly and then give a dose to the patient. If he is unusually excited and sensitive, a teaspoonful of this solution may be put in a second glass of water, thoroughly stirred, and a teaspoonful doses are both given. There are patients of so great sensitiveness that a third or fourth glass similarly prepared may be necessary. Each such prepared batch must
అంటే అంత తక్కువ డైల్యూట్ చేసి ఇచ్చినా కూడా కొంతమంది సెన్సిటివ్ వాడలో తేడా వచ్చినప్పుడు ఇంకా దాన్ని చేయమన్నాడు. మామూలుగా ఏం చేయమన్నాడు, ఇచ్చి వాడికి దాంట్లో మళ్ళీ ఇంకొంచెం డిస్టిల్ వాటర్ యాడ్ చేసి సక్కషన్స్ ఇచ్చి మళ్ళీ ఇస్తూ మళ్ళీ ఇంకో ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ చేసి ఇలా ఇమ్మన్నాడు. దాన్ని కూడా తట్టుకోలేని సెన్సిటివ్నెస్ ఉన్నవాడికి దాంట్లో నుంచి ఒకటి తీసి దానికి మళ్ళీ డిస్టిల్ వాటర్ యాడ్ చేసి సక్కషన్స్ ఇచ్చి మళ్ళీ ఇమ్మన్నాడు. ఈ పద్ధతిలో మనము ఎప్పటికప్పుడు మందు కలిపిన నీటిని కావలసిన పొటెన్సీలో కొన్ని చెంచాల పరిమాణము రోగిచే త్రాగింపవలెను. దీర్ఘకాల వ్యాధులలో అవసరమును బట్టి ప్రతిదినము కానీ 2 దినములకు ఒక మారు కానీ ఒక మోతాదు చొప్పున వాడవలెను. తరుణ వ్యాధులలో 2 గంటల నుండి 6 గంటల వరకు కాల వ్యవధానము నిర్ణయించి వాడవలెను. ఇదేంటి పొటెన్సీలోనే కాదు, మదర్ టించర్స్లో కూడా అన్నిట్లోనూ కూడా. ఒకసారి ఒక కేసులో డెలివరీ టైం, ఇంకా అమ్మాయికి డెలివరీ డేట్ ఇచ్చారు. ఆ డేట్కి ముందు అప్పటిదాకా అయినా అసలు బీపీ ఏం రైజ్ అవ్వలేదు, కానీ ఇంకా 48 అవర్స్ 72 అవర్స్లో డెలివరీ డేట్ ఇచ్చారు. అప్పుడు బీపీ సడన్గా రైజ్ అయింది, విపరీతంగా పెరిగిపోతుంది. ఏమి ఇచ్చినా చాలా రకాలు మార్చారు, అస్సలు తగ్గలే. అప్పుడు వాళ్ళు అడిగితే గ్లోనైన్ 200 ఇచ్చి ఆర్ఎస్ మదర్ టించర్ వాటర్లో వేసి ముందు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక స్పూన్ ఇమ్మన్నారు, కొంచెం బెటర్ అయింది. ఆ తర్వాత ఎవ్రీ 1 అవర్ ఇమ్మన్నారు, ఆ తర్వాత ఎవ్రీ 2 అవర్స్, ఎవ్రీ 3 అవర్స్, ఒక 8 అవర్స్ వేసరికి బీపీ నార్మల్కి వచ్చింది. ఆ తర్వాత ఆ బీపీ ట్యాబ్లెట్స్ ఎలాపోతే మానేసినా నార్మల్కి వచ్చింది. ఇంకా మళ్ళీ రైజ్ అవ్వలే, అలాగే స్టాండ్ అయిపోయింది. 48 అవర్స్లో నార్మల్ డెలివరీ అయిపోయింది. సిజేరియన్ చేసినా కూడా ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. అంటే ఏం చేసినా బీపీ డౌన్ అవుతుంది. ఇదొక 9 ఏళ్ళో 10 ఏళ్ళో అయింది. తాడిపత్రి కేసు అసలు చాలా ఈజీగా అయిపోయింది. అమ్మాయికి జస్ట్ ఇంకా డేట్ ఇంకా 2 డేస్ టైం ఉంది. రాత్రి 8:30కి ఫోన్ చేసి డిశ్చార్జ్ లాగా అవుతుంది, పెయిన్స్ వస్తున్నాయి కానీ గట్టిగా రావటం లేదు. సరే అది ఉమ్మనీరు అయి ఉంటుంది, నీకు ముందు ఇమీడియట్గా కాలోఫైలం 200 వేసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోని చెప్పాను. దగ్గరే హాస్పిటల్. అంతే, హాస్పిటల్కి వెళ్ళింది. 1/4 గంటలో నార్మల్ డెలివరీ. మొన్న ఈ మధ్య ఒక 1.5 మంత్ క్రితం నెల్లూరులో కేసు, అమ్మాయికి ట్విన్స్ అయితే డెలివరీ చాలా కష్టం అని చెప్పారు. చాలా అమ్మాయి హెల్త్ బాగానే ఉంది, మొత్తం పీరియడ్ అంతా బాగానే ఉంది, మన ట్రీట్మెంట్లో ఉంది, ఇంకా అవేం వాడటంలే. ట్విన్స్ డెలివరీ చాలా కష్టం, ఎలా అవుతుందో అన్నారు. పెయిన్స్ వస్తున్నాయి కానీ డెలివరీ అవుతుంది, బాగా వీక్గా ఉంది. చైనా 200 వేసి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాను. చైనా 200 వేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక చైల్డ్, 45 మినిట్స్ తర్వాత ఇంకో చైల్డ్, నార్మల్ డెలివరీ. అది ఎలాగ పనిచేస్తాయని చాలా. తరుణ వ్యాధులలో 2 గంటల నుండి 6 గంటల వరకు కాల వ్యవధానము నిర్ణయించి వాడవాలి. మనం ఎవరికి ఎలాగే ఆ 2 హాఫ్ అన్ అవర్కి 45 మినిట్స్కి క్రెటాగస్ను ఆర్ఎస్, క్రెటాగస్ బ్లాటా. ఇటు పల్స్ 45 ఉంది కదా, డిజిటల్ 200 అయితే ఆ 2 ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 45 మినిట్స్కి ఒక స్పూన్ వేస్తే రాత్రి అయితేకి 80కి వచ్చింది పల్స్, నార్మల్గా వచ్చింది. విపరీతమైన ఆయాసం కూడా ఉంది, చాలా విపరీతమైన ఆయాసం, ఊపిరి అందటం లేదు, ప్లస్ పల్స్ డౌన్ అయిపోతాం. ఎప్పుడు పల్స్ ఎప్పుడు 70 పైనే ఉంటుంది, ఎప్పుడు తక్కువ ఉండదు. చూస్తే పల్స్ 45 ఉంది, ఊపిరి అసలు ఆడటం లేదు, చాలా ఇక్కడ పట్టేసింది. అసలు డిజిటల్ 200 వేసి క్రెటాగస్ను బ్లాటా 2 వాటర్ డోస్, ముందు ఎవ్రీ హాఫ్ అన్ అవర్, తర్వాత ఎవ్రీ 45 మినిట్స్, తర్వాత ఎవ్రీ 1 అవర్, ఎవ్రీ 1.5 అవర్. ఇంకా రాత్రి అయితే 80 నార్మల్గా వస్తుంది, ఆయాసం కూడా తగ్గింది. అంటే ఏ పొటెన్సీలో అయినా ఈ ప్రిన్సిపల్, అంటే మామూలుగా మనం మదర్ టించర్స్లో వాటిలో వాడతాం. ఈయన అనేది ఏంటంటే హయ్యర్ పొటెన్సీలో కూడా అవసరం ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. ఒక్కోసారి కొన్ని సెంటిస్మల్లో కూడా ఒక్కోసారి డైలీ వేయాల్సి వచ్చిన కేసులు ఉన్నాయి. ఒకసారి ఒక టైఫాయిడ్ కేసు నేను డిహెచ్ఎంఎస్ చదువుతున్నప్పుడు ట్రీట్ చేశాను. టైఫాయిడ్ కేసు ఏం వేసినా నార్మల్కి రావట్లేదు. ఎన్ని ఇండికేటెడ్ రెమెడీస్ చూసి
వేసాను నేను, అక్కడ డాక్టర్ గారు జగన్మోహన్ గారు ఉన్నారు, ఆయన హైదరాబాద్. ఆయన మన జగన్మోహన్ గారు ఇచ్చాను, రోజు వెళ్ళి చూసేవాళ్ళం, కేసు మళ్ళీ స్టడీ చేసి మళ్ళీ మెటీరియల్ స్టడీ చేసా, రిపోర్ట్ రైస్ చేసి ఇచ్చేవాళ్ళం. ఏమి ఇచ్చినా దగ్గర చూసాం, అస్సలు నెమ్మది బాగా డౌన్ అవుతుంది. చూసి పైరోజనం 1M వేసి, అంతకుముందు కూడా వేసాం కానీ పని చేయలేదు. పైరోజనం 1M ఇవాళ డోస్ వేసాం, మర్నాడు సాయంత్రం అదే టైంకి 24 hours తర్వాత ఇంకో డోస్ వేసాం, మర్నాడు నుంచి తగ్గి. అంతకుముందు వేసిన హోల్డ్ ఇవ్వలే, ఇప్పుడు మళ్ళీ ఈ తర్వాత డోస్ ఇచ్చి మళ్ళీ 24 hours ఇంకో డోస్ వేసాం. ఫస్ట్ డోస్ వేసిన తర్వాత కొంచెం డ్రౌజీనెస్ తగ్గింది కానీ ఇంకేం మార్పు రాలేదు. మళ్ళీ 24 hours తర్వాత ఎగ్జాక్ట్గా అదే టైంకి ఇంకో డోస్ ఇచ్చి మర్నాడు నుంచి తగ్గింది. నేను చెప్తాడు ఎక్యూట్ వాటిల్లోకి క్రానిక్ దాంట్లోకి, ఎక్యూట్ డిసీజెస్లో పొటెన్సీ వేసిన పొటెన్సీ తొందరగా ఎగ్జాస్ట్ అయిపోతుందంట. అని చెప్పి చూసుకుని అవసరం ఉంటే నువ్వు రిపిటేషన్ దగ్గర జాగ్రత్త పడమంటాడు. అయితే వేసే రెమెడీని బట్టి కూడా, కలరా ఉంది, కలరా వచ్చింది, వాటిలో మనం వేస్తున్నాం, పోడోఫైలం వేసాం, క్యాంఫర్ వేసాం, అవసరం ఉంటే రిపీట్ చేస్తాం. అదే ఫాస్ఫరస్ వేసాం, రిపీట్ చేయకూడదు, అవసరం కూడా రాదు. ఫాస్ఫరస్ లాంటి రెమెడీకి తరుణ వ్యాధులలో 2 గంటల నుండి 6 గంటల వరకు కాల వ్యవధానము నిర్ణయించి వాడవలను. శీఘ్ర వ్యాధులలో గంటకు ఒక మోతాదు కానీ అంతకన్నా తరచుగా కానీ వాడవచ్చును. దీర్ఘ వ్యాధుల్లో నిర్ణయించిన ఔషధము చాలా కాలం వరకు పనిచేయనట్టుదైనను పొటెన్సీ పెంచుకొనుతూ దినమునకొక్క మోతాదు చొప్పున నెలల తరబడి వాడవచ్చు. వారము దినముల నుండి 15 దినములలో ఔషధం అయిపోయినచో మరల తయారు చేయనప్పుడు అదే మందు యొక్క పై పొటెన్సీ మాత్రలను నీటిలో కలిపి దానిని అట్లే వాడవలను. ఆరోగ్యాభివృద్ధి కనిపించుతున్నంత కాలము అదే విధముగా వాడినచో రోగి యందు లేని క్రొత్త వేదనలేవి పుట్టవు. అటుపైన మిగిలి ఉన్న వేదనలను మరల సముదాయముగా కూర్చుకుని దానికి సారూప్యము చెందిన మరి ఒక మందుని నిర్ణయించి అదే విధముగా వాడవలను. అంటే ఈ మెడిసిన్ ఎగ్జాస్ట్ అయినప్పుడు నెక్స్ట్ ఉన్న టోటాలిటీని బట్టి నెక్స్ట్ మెడిసిన్. ప్రతి మోతాదునకు మందును మరల కుదిలింపు చేయవలను. అట్లు చేయుటలో ప్రతి మోతాదుకు పొటెన్సీ స్వల్పముగా పెరుగును. దీర్ఘవ్యాధి యొక్క వైద్యము పూర్తి కావచ్చిన సమయమునకు రోగిలో సారూప్యమైన వేదనోద్రేకము కనిపించును. వెంటనే అదే ఔషధమును పొటెన్సీ పెంచి మోతాదుల నడుమ కాల వ్యవధానమును కూడా పెంచవలను. ఎగ్రవేషన్ వస్తే అంత ఫ్రీక్వెంట్గా వాడకుండా మధ్యలో గ్యాప్ చాలా పెంచేయమంటున్నాడు. ఈ వ్యవధానమున వేదనలన్నీ మాయమై మరల కనిపింపకున్నతో నివారణము పూర్తి అయినట్లే. అంతకు ముందు ఉద్రేకము చెందిన ఔషధ వేదనలన్నీ మాయమగును. అట్టి స్థితిలో చివరి మోతాదులను వాడినప్పుడు 1 డ్రాము సీసాలో నిండుగా ఆల్కహాల్ నింపి ఒకే మాత్రను దానిలో నింపి కుదిలించి దాన్ని 3